ఈ విషయాలన్నీ నాకు నైన్త్ స్టాండర్డ్ కన్నా ముందే తెలుసుంటే ఎంత బాగుండేది కదా! ఇలా మీరు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎయిత్ కంప్లీట్ అయ్యి నైన్త్ స్టాండర్డ్‌లోకి ఎంటర్ అయిన ప్రతి స్టూడెంట్ యొక్క మైండ్ వాయిస్ ఎలా ఉంటదో చెప్తా వినండి. నెక్స్ట్ ఇయర్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయాలంటే చాలా కష్టపడాలి. గంటల కొద్దీ చదువుకోవాలి. ఎంజాయ్‌మెంట్ ఉండదు. ఫ్రెండ్స్‌తో ఔటింగ్ ఉండదు. అండ్ ఫుల్ ఫోకస్ ఆన్ స్టడీయే ఉంటది. సో, నేనేం చేస్తానంటే ఈ నైన్త్ క్లాస్ అంతా ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసేస్తాను. చిల్ అవుతాను. తక్కువ చదువుదాం ఏం పర్వాలే ఎగ్జామ్స్ ముందు చదివితే సరిపోతుందిలే అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకో చెప్తా వినండి. సో, నైన్త్ క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. నన్నడిగితే 10థ్ క్లాస్ కన్నా కూడా నైన్తే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మీకొక విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రైట్. రేపు అతనికి ప్రయాణం ఉంది. సో, అతను బ్యాగ్స్ ప్యాక్ చేసుకోకుండా, ఫుడ్ ఏం పట్టుకెళ్ళాలి, స్నాక్స్ ఏం పట్టుకెళ్ళాలి, వాటర్ బాటిల్ పెట్టుకోకుండా, ఇంకా టికెట్స్ కూడా రెడీ చేసుకోకుండా డైరెక్ట్‌గా ట్రైన్ ఎక్కేసాడనుకోండి, తన ప్రయాణం అంతా స్మూత్‌గా ఉంటుందా? అబ్సల్యూట్‌లీ ఉండదు. టీసీ వచ్చి టికెట్ అడుగుతారు. అయ్యో! నేను టికెట్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మర్చిపోయాను. ఆకలేస్తది. అయ్యో! నేను ఫుడ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అంటే నువ్వు ప్రిపేర్డ్‌గా లేకపోతే నీ జర్నీ అంతా చాలా కష్టంగా ఉంటుంది. మరి 10థ్ అనేది వెరీ ఇంపార్టెంట్ జర్నీ ఇన్ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్. మరి ఈ 10థ్ క్లాస్ నువ్వు ఈజీగా క్రాక్ చేయాలంటే 100% నైన్త్‌లోనే దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోవాలి. సో, మై డియర్ స్టూడెంట్స్ మీకొక విషయం చెప్తాను. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. సో, నైన్త్ అనేది సూపర్ డూపర్ ఫౌండేషన్ నాన్న. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఫర్ 10థ్. ఇంకా చెప్పాలంటే దిస్ ఈస్ లైక్ ఎ పిల్లర్. దిస్ ఈస్ లైక్ ఎ పిల్లర్. దిస్ ఈస్ లైక్ ఎ పిల్లర్ ఫర్ యువర్ ఫర్దర్ స్టడీస్ అండ్ దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఒక ఇంటికి రూఫ్ ఎంత బాగా డిజైన్ చేసినా, దాని యొక్క పునాదులు స్ట్రాంగ్‌గా లేకపోతే ఖచ్చితంగా ఆ ఇల్లు ప్రాపర్‌గా నిలబడదు. సో, వి హావ్ టు కాన్సంట్రేషన్ ఆన్ ద ఫౌండేషన్. సో, వాట్ యూ హావ్ టు ఎగ్జాక్ట్‌లీ డూ. మీరు 10థ్ క్లాస్‌లో అంటే మీ సీబీఎస్‌ఈ పేపర్ ప్యాటర్న్ చాలా కష్టంగా ఉంటుంది. క్వెషన్స్‌ని ఆన్సర్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పేపర్ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది గైస్. మరి ఇలాంటి పేపర్‌ని సాల్వ్ చేయాలంటే మీరు బట్టి పట్టే తరహాలో అస్సలు వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ఎ వే లైక్ యూ షుడ్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. సో, అండర్‌స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్? అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, నువ్వు కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటూ చదివినప్పుడు నీకది ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది. సో, లెర్నింగ్ వేరు, మెమరైజింగ్ వేరు. యూ హ్యావ్ టు మెమరైజ్ బై అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నువ్వు నైన్త్‌లో ఉన్నప్పుడే నీ 10థ్ క్లాస్ కోసం ఒక మంచి హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవాలి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేవడం. ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ చదవాలి. మీకు మెయిన్ థింగ్స్ చెప్తాను చూడండి. ఏ రోజుకి ఆ రోజు స్కూల్‌లో చదువుకున్న ఏమైతే ఉంటాయో హోంవర్క్స్ అన్నీ చేసేసుకొని, ఆ రోజు విన్న లెసన్స్ అన్నీ మీరు రివైజ్ అవ్వాలి. వితిన్ 24 అవర్స్‌లో మీ రివిజన్ కంప్లీట్ అయిపోతే, ఆ రోజు విన్న టాపిక్ చాలా బాగా గుర్తుంటుంది. థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పాలంటే అది ఏ స్టేట్ బోర్డ్ అయినా, నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క హ్యాబిట్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే 10థ్ వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. ద ఫస్ట్ థింగ్ ప్రతి సబ్జెక్ట్‌లో ఉన్న బేసిక్స్‌ని బాగా చదువుకోవాలి. అండ్ బట్టి పట్టడం ఆపేసి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్. నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా ఉంటావో నీ లైఫ్‌లో చాలా మార్పులనేవి వస్తూ ఉంటాయి. రైట్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఈరోజు చదివేసి రేపు బుక్ పక్కన పడేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో, వాటెవర్ యూ ఆర్ రీడింగ్, వాటెవర్ ద హ్యాబిట్ యూ ఆర్ ఇన్కల్కేటింగ్ ఇన్ యువర్ లైఫ్ థాట్ షుడ్ బి ఫాలోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే త్రూ ఔట్ ద ఇయర్. ఈ మంచి హ్యాబిట్, ఈ డిసిప్లైన్ నిన్ను ఒక శిఖరం మీద నుంచోబెడుతుంది అని గుర్తుపెట్టుకో. సో, నైన్త్ అయిపోయి 10థ్‌కొచ్చిన తర్వాత ఇట్ వుడ్ బి వెరీ నైస్ ఇఫ్ ఐ నో అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ ద నైన్త్ క్లాస్ ఇట్‌సెల్ఫ్ ఆర్ బిఫోర్ నైన్తే నాకివన్నీ తెలుసుంటే బాగుండేది అనే టైప్ ఆఫ్ రిగ్రెట్‌నెస్ నీకు ఉండకూడదు. సో, స్టార్ట్ ఎర్లీ. ఇఫ్ యూ ఆర్ ఎయిత్ క్లాస్ ఇప్పటి నుంచే నువ్వు నైన్త్ కోసం మంచి ప్రిపరేషన్‌లో ఉండు. ఇఫ్ యూ జస్ట్ ఎంటర్డ్ ఇంటూ నైన్త్ దెన్ నేను చెప్పినవన్నీ ఇప్పటి నుంచే ఫాలో అవ్వడం మొదలుపెడితే మీకు 10థ్ చాలా ఈజీ అయిపోతుంది. సో, ఆల్ మై డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ యొక్క బేసిక్స్, ఫౌండేషన్ ఇంకా ప్రిపరేషన్ అండ్ నిన్ను నువ్వు తయారు చేసుకోవడం అంతా ఈ క్లాస్‌లోనే అవుతుంది. నైన్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ నైన్త్ క్లాస్ కోసం అవసరమయ్యే ప్రతి లెక్చర్ వీడియోస్, వన్ షాట్ వీడియోస్, లైవ్ సెషన్స్ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి టు గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. అండ్ డూ డెఫినెట్లీ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు 9th and 10th సీబీఎస్ఈ స్టూడెంట్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ యొక్క అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ డెఫినెట్లీ ఎవ్రీ వీడియో విల్ help you in some other way.